10 ఏళ్ల క్రితం మలయాళం ప్రేమ సినిమాతోని పరిశ్రమల అడుగు పెట్టింది అనుపమ పరమేశ్వరన్. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని భాషలల్లో నటించి మెప్పించి దక్షిణాది ప్రేక్షకులందరినీ ఆమె సొంతం చేసుకున్నది. ఇక యువ హీరోలకు ఇవే కావాల్సిన హీరోయిన్ లెక్క మారిపోవడమే కాకుండా ఇక ఈమె అందంతోని ఆకట్టుకునే నటనతోని ఇప్పుడు కథల ఎంపిక విషయంలో గిట్లా ఆమె తీసుకుంటే కొంచెం తెలివిగా ప్రవర్తించడంతో వరుస పెట్టి 10 ఏళ్ళు అయినా కానీ పరిశ్రమల కొనసాగుకుంటా సినిమాలు చేస్తున్నది. అయితే ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో ఇట్లా మంచి ఫాలోయింగ్ ఉన్నదంట. దాదాపుగా 16 మిలియన్ల మంది సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఈమెకు కలిగి ఉన్నారంట. అయితే ఎప్పటికప్పుడు అందాల ఫోటో షూట్లతోని ఫోటోలు పంచుకుంటా ఉంటుంది. ఉంగరాల జుట్టుతోని వారెవ్వా అనిపించుకునే అందము ఈమె సొంతం అని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఈమె కొన్ని వ్యాఖ్యలు చేసిందంట. అదేందనంటే ఇక నాకు ఫోటో షూట్లు ఇష్టం లేకుండానే ఆ ఫోటోలని నేను దిగుతా అని చెప్పుకొచ్చిందన్నమాట. అంతేకాదు ఇక పదే గిటువంటి ఫోటో షూట్లు కానీ ఇక నా ముందు సినిమాల ప్రమోషన్లు అని చెప్పి కెమెరాలు పెట్టి కూర్చోబెడతారు. ఇక నాకు అవన్నీ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అయినా సరే కానీ పదే గవే ప్రశ్నలు అడిగి చాలా సార్లు చిరాకు తెప్పించిన సందర్భాలు ఇట్లా ఎన్నో ఉన్నాయనుకుంటా చెప్పిందన్నమాట. దీనితోని మనసులో మాట బయట పెట్టింది అని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదన్నమాట. అయితే సాధారణంగా హీరోయిన్లు అనంటే సినిమాల కొరకు అందాల ఆరబోత ప్రేక్షకులకు కనువిందు చేయడం కోసం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పెట్టాల్సి ఉంటుంది. ఇక మరొకటి సినిమాల ప్రమోషన్ లాగా భాగంగానే ఎప్పుడు వార్తలు ఉండాలి అనంటే ఏదో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూలు ఇట్లా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అంబడుకు ఈ రెండు విషయాలు చాలా చిరాకు తెప్పించినా కానీ ఎప్పటికప్పుడు ఫోటోలోని పెడుతుంది, ఇంటర్వ్యూలలో ఇట్లా పాల్గొంటా ఉంటుంది. అయితే అమ్మడుకు ఇప్పుడు ఎట్లా ఉన్నా కానీ ప్రస్తుతం 6-7 సినిమాలు వేస్తున్నది అనమాట. వాటిల్లో తెలుగు ఒకటైతే తమిళ, మలయాళం భాషల్లో మిగతా సినిమాలన్నీ ఉన్నాయన్నమాట. ఏదేమైనా కానీ అమ్మడుకు ఇంకో మరో 10 ఏళ్ళు కొనసాగాలి అని అంటే ఇటువంటి ఫోటోలు పెట్టాల్సిందే. ఇక ఎంత చిరాకు వచ్చినా ఇష్టం లేకున్నా కానీ ఇటువంటి ఇంటర్వ్యూలు ఇట్లా చేయక సినిమాల కోసం తప్పదాయే. ఇక ఇవన్నీ తప్పకుండా కొనసాగించాల్సిందే. మీరేమంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.